నా పేమెంట్ ఇవ్వండి. ఇస్తా గానీ మొహం అంతా జిడ్డుగా ఉంది, బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఇదిగో బాత్రూంలోకి బ్యాగ్ ఎందుకు ఇక్కడ పెట్టు, సేఫ్గా ఉంటుంది కదా. ఇదేంటి పూర్గరల్లా ఉంది, 100 రూపాయలతో వచ్చిందేంటి? ఇదిగా నీ పేమెంట్. ఏంటి 20 రూపాయలు తక్కువ ఉన్నాయి? మనిద్దరం కలిసి వచ్చినప్పుడు జ్యూస్ తాగినప్పుడు బిల్లు ఎవరు ఇచ్చారు? మీరే. అదే కట్ చేశాను. సరే కాస్త నీళ్ళు ఇస్తారా? నీళ్లే కదా, మినరల్ వాటర్ ఏం కాదు కదా. ఇగో నీళ్లు తాగు. అవి నా కోసం కాదు, నీ కోసం. ఎక్కడో తింగరబుచ్చిలా ఉందే ఈ పోరి. నా సెల్ ఫోన్ వాచ్ అన్ని కొట్టేసింది దొంగ పోరి. స్టాప్ ఇట్. ఐ యు సీ అబ్జర్వ్ డోంట్ లైక్. నీ వెదర్ ఫేస్ కి ఇంగ్లీష్ సూట్ అవ్వదు కానీ అదేంటో తెలుగులో చెప్పు. అమ్మా ఆఖరికి నువ్వు కూడా అనేసావా? సరే ఐ కమ్ పాయింట్. నువ్వు వంశీతో మాట్లాడటం క్లోజ్ గా ఉండడం నాకు నచ్చలే. ఓ అలాగా, నీకేది నచ్చుతుంది సారు? డోంట్ టాక్ జోక్స్. వంశీకి మా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేద్దాం ఆలోచిస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఆయన కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. చేయకపోతే ఈ యాసిడ్ నీ ముఖం మీద వేసేస్తా. యాసిడ్ కాదురా, ఎదవా ఫినాయిల్ అంటారు. ఏం తంబి 108 ఫోన్ చేయమంటావా? అప్పుడు దాకా ఆగలేవమ్మా. వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసిరా. హలో అండి, ఏం కావాలి మీకు? ఇందాక లోపలికి ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయిని పిలిస్తే 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతామండి. అమ్మాయి ఎవరు రాలేదు ఇక్కడికి? వచ్చింది సార్, మేము చూసాము. బ్లాక్ లాంగ్స్ కట్టేసుకొని. ఇక్కడికి ఎవరు రాలేదని చెప్పాను కదా, మర్యాదగా వెళ్ళండి ఇక్కడ నుంచి. లేదండి, వచ్చింది 2 మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాం. అవును 2 మినిట్సే సార్. ఒకసారి చెప్తే మీకు అర్థం కదా? ఏంటండి మీరు మంచి మర్యాదలు ఆగరా, మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళతో నేను ఇలాగే మాట్లాడతాను. ఏంటో మాట్లాడదు ఈడేంట్రా మనల్ని తగులుకున్నాడు? వేరే డ్యూటీ వచ్చేస్తున్నాడు. మావిడిని సెకండ్ షో సినిమాకు తోడు పంపించమని ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారు సార్. ఏంట్రా వీళ్ళు మనుషులా కామ పిశాచాలా అర్థం కావట్లేదే. ఎందుకండి ఈ డివిడి ప్లేయర్ ఎక్కడ ముట్టుకున్నా షాక్ కొడుతుంది? ఏవో వైర్లు రాంగ్ కనెక్ట్ అయి ఉంటాయండి. మరెలా? నేను షాప్కి వెళ్ళి ఎలక్ట్రీషియన్ పంపిస్తాను, అంతవరకు దాన్ని టచ్ చేయకండి. పోనీ మిమ్మల్ని చేయొచ్చా టచ్? నందిని గారు ప్లీజ్, నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు, వదలండి. ఇష్టం లేకపోవడానికి ఇందులో మీకు వచ్చిన నష్టం ఏంటో? మర్యాదగా చెప్తున్నాను, వదిలేయండి. చెప్తే అర్థం కదా? ఏంటి ఆడదాన్నయ్యుండి కూడా అడ్వాన్స్ అయ్యానని బెట్టు చేస్తున్నావా? నీలాంటి వాణ్ణి మగాడు అనరు, కాంచనా అంటారు. మైండ్ యువర్ లాంగ్వేజ్, ఓకే? వచ్చేసావు. ఇక్కడికి వస్తున్నావని చెప్తే నేను వచ్చేవాని కదా. దేనికిరా? నందిని దగ్గర భరతనాట్యం నేర్చుకుందామని. సరే, ఇంతకు నీ ప్రాబ్లం ఏంటి? లేదు బావజీ, నువ్వు గడ్డి బావ మీద కుక్కలు అంటాడు, నువ్వు తినవు ఇంకొకరు తిన్నావు. సరే గానీ ఇంతకీ నందిని డివిడి ప్లేయర్ రిపేర్ అయిందా? లేదమ్మా, ఎలక్ట్రీషియన్ అక్కర్లేదు, ఎలక్ట్రీషియన్ ఇక్కడే ఉన్నాడు. ఆ డివిడి ప్లేయర్ నేనే రిపేర్ చేస్తా. నా నందిని మనసు దోచుకుంటా. మేడం కూడా బాగా దూకుడు మీద ఉన్నారు, బాగా దోపిడీ చేస్తుంది, వెళ్ళండి. నందు 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 ఏంటి ప్రాబ్లం? ఆ డివిడి ప్లేయర్ ఏదో రిపేర్ అన్నవారుగా, నేను చూస్తాను, నాకు తెలుసు కదా. ఐ నో ఎలక్ట్రానిక్ మెకానిజం. అసలు ఈ డివిడీలు ఇవన్నీ చిన్నప్పుడే నేను షాక్ కొట్టిందా సారు? షాక్ కొట్టం ఏంటండి, ఇంకాసేపు అయితే నేను సచ్చి శవం అయిపోయేవాడిని. అది సరే కానీ బాత్రూంలో గీజర్ ఎందుకో షాక్ కొడుతుంది, వచ్చి చూస్తావా? వెళ్ళిపోయాడు ఎత్తవా. ఇదిగో పెద్ద ఆయన, వీడిని ఎక్కడన్నా చూసావా? చూడలేదమ్మా. అబ్బో, వీడికి ఇన్వెస్టిగేషన్ ఎక్కువ, ఇన్ఫర్మేషన్ తక్కువ. రే మంగపతి, ఎక్కడ దాక్కుంది వచ్చేవారు నీ అమ్మకడు మాడ.
ఇదిగో కొలవెరి, ఈ కుత్తేగాడిని ఎక్కడ చూసావా? ఈయనండి ఆ, తెలుసా, చూసావా? చూడలేదండి. ఈ అమ్మకడు మార నాకు దొరికిన ఏమై ఒక్క నిమిషం. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఇందాక నేను చూశానయ్యా. ఎక్కడ సార్? చెప్తాను కానీ ఇంతకు వీని దేనికోసం ఎత్తుకుతున్నావు? స్మాల్ ఫ్లాష్ బ్యాక్ ఉంది సార్. ఏంటో చెప్పు. చెబితే చూపిస్తారా? ఏమై నీ కంటికి నీ అబద్ధాలు చెప్పేవాళ్ళ కనపడుతున్నానా? అబ్బే, నా ఉద్దేశం అది కాదు సార్. అయితే చెప్పు. మంగపతి అయిన ఈ ఎదవ బతుకు తెరువు కోసం మా ఊరు వచ్చాడు సార్. వస్తే? ఒకసారి నా దగ్గర ₹2 వడ్డీకి 5,000 తీసుకున్నాడు సార్. సార్ గారు ఆ, ఇదిగోనండి మీరు నాకు ఇచ్చిన 5,000 రూపాయల అప్పు. ఓకే. దాని వడ్డీ 350 రూపాయలు. ఇదేంటి, నేను నీకు ఇచ్చింది ₹2 వడ్డీ కదా, నువ్వేంటి ₹7 చొప్పున వడ్డీ ఇచ్చావు? మీరు నాకు ఇచ్చిన అమౌంట్ బయట 10 రూపాయల వడ్డీకి తిప్పాను. దాంట్లో 7 రూపాయల వడ్డీ మీకు ఇచ్చాను. ఇదిగో మంగపతి, నీలాంటి నిజాయితీ పరును నేను ఇంతవరకు చూడలేదు. ఇందులో నిజాయితీ ఏముందమ్మా చారి? నేను కూడా వడ్డీలో 3 రూపాయలు లాభం పొందాను కదా. కాదు మంగపతి, నేను ₹5,000 నీకు ₹2 వడ్డీకి ఇచ్చాను. నువ్వు అంతే వడ్డీ ఇస్తే నేను తీసుకునేవాడిని కదా. కానీ నువ్వు ఎంతో నిజాయితీగా ఆ అమౌంట్ మొత్తాన్ని బయట ₹10 వడ్డీకి ఇచ్చేంటూ నాతో చెప్పడమే కాకుండా నాకు ₹7 వడ్డీ వేసి ఇచ్చావు. నీ హానెస్టీకి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి చెప్పు మంగపతి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా చారి గారు. ఆ. మనం ఎవరికైనా ₹1 మోసం చేస్తే ఆ పైవాడు మనకు ₹100 నష్టం చేస్తాడని నమ్మే మనిషిని నేను. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం నాకు చేత కాదు. అది నా వీక్నెస్. ఆ విషయం మళ్ళీ చెప్పాలా మంగపతి? ఇక్కడే ప్రూవ్ అయిందిగా. ఇదిగో, నువ్వు నన్ను మరీ ఆశపోతుగాడు అనుకోకపోతే నా దగ్గర కొంచెం పెద్ద అమౌంట్ ఉంది, అది తీసుకుని కూడా ₹7 వడ్డీ ఇస్తావా? పెద్ద అమౌంట్ అంటే ఓ 5 లక్షలు ఉంటుందా? చీచి, అంతకంటే ఎక్కువే ఉంది. అలా అయితే నాకు ₹1 వడ్డీ చాలు. మీకు ₹9 ఇంట్రెస్ట్ ఇస్తాను. నిజంగా ఇస్తావా? ఏంటి నా మీద డౌటా చారి గారు? చి 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 చి. అదేం కాదు, ₹9 వడ్డీ అంటే చాలా ఎక్కువ కదా. ఇది ఇక్కడ మీకు ఎక్కువ వడ్డీ ఏమో కానీ మా హైదరాబాద్లో ఇది చాలా రీజనబుల్ వడ్డీ సార్. అలా అయితే ఓ పని చేస్తాను, ఆ. మా ఊరు వాళ్ళ దగ్గర ₹3 వడ్డీకి ఓ 20 లక్షలు చేస్తాను. దానికి కూడా ₹9 వడ్డీ ఇస్తావా? ఆ. ఇదిగో మంగపతి, నేను ఊరెళ్ళి మా వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొచ్చేసరికి సాయంకాలం అయిపోతుంది. మరి ఇవాళ నుంచి వడ్డీ లెక్క కట్టిస్తావా? చారి గారు, రాత్రి 12:30కి తెచ్చిచ్చిన ఈ రోజు నుంచే వడ్డీ వేసిస్తాను కానీ త్వరగా వెళ్ళి తీసుకురండి. రోజులు అసలే బాగాలేవు. చారి గారు, అయ్యా, ఎండలో వెళ్తున్నారు, ఇదిగో ఈ టోపీ పెట్టుకు వెళ్ళండి. థ్యాంక్ యూ. అంతే సార్, నేను ఇచ్చిన డబ్బు తీసుకొని టోపీ పెట్టి ఇక్కడికి వచ్చాడని తెలిసింది. 2 ఏళ్ల నుంచి ఈ నీచుడి కోసం వెతుకుతున్నాను. పదండి సార్, చూపిద్దురు. సారీ బ్రదరు, వాడు ఎక్కడున్నాడో నాకు తెలీదు. అదేంటి, ఫ్లాష్ బ్యాక్ చెబితే చూపిస్తానన్నావుగా? ఏం జరిగిందో తెలుసుకుందామని ఊరికి అలా అబద్ధం చెప్పా. మొత్తానికి నీకు మంచి శాస్త్రి జరిగిందిలే. ఎందుకు అలా అంటావు? నేను ఎవరికి అన్యాయం చేశాను? ఎవరికి అన్యాయం చేయక్కర్లేదు. అత్యాశకు పోయావుగా, అది చాలు మనిషి అనేవాడు సంకనాకి పోవటానికి. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు బాగుపడినట్టు ఇండియన్ హిస్టరీలోనే లేదు. బిజినెస్ మ్యాన్ సినిమాలో రజనీకాంత్ చెప్పాడు కదా. అలా బిజినెస్ మ్యాన్ సినిమాలో రజనీకాంత్ లేడే, అయినా ఈ డైలాగ్ బిజినెస్ మ్యాన్ సినిమాలో లేదే. నేను వెళ్ళేప్పటికి అయిపోయిందేమో. ఏడి వీడు? మా ఆయన అలాంటి వాడని తెలిసాక కూడా ఎలా మాట్లాడమంటావే? అయితే ఏంటి నీ ఉద్దేశం? జీవితాంతం ఇలాగే ఉంటావా? దేన్ని తెగే వరకు లాక్కూడదు అంటే ఆయన ఏం చేసినా పట్టించుకోకుండా ఉండిపోమంటావా? అది కాదే, బావ కదా అని సరదాగా మీ చెల్లెలు అలా చెప్పిందేమో. ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. అక్కర్లేదే, తను అలా చేశాడు కాబట్టి ఆ గిల్టీతో నా మొహం చూడాలని భయపడిపోతున్నాడు. నీ అనాలిసిస్ ఏడ్చినట్టే ఉంది కానీ మీ ఇంటి నెంబర్ చెప్పు, నేనే మీ చెల్లెలతో మాట్లాడతాను. మా ఆయన వచ్చినట్టున్నాడు, ఫోన్ పెట్టి. ఏంటి ఫోన్ కట్ అయిందా? అవునమ్మా. ఈ ఫోటోలో ఉంది మీ ఆయనేనా? అవును. ఏ? ఇదిగో మేడం, మీ ఆయన మా ఆవిడికి ఏవో మాయ మాటలు చెప్పి లోపరుచుకున్నాడు. నేను లేనప్పుడు మా ఇంటికి కూడా వచ్చి వెళుతున్నాడు. ఇది పద్ధతి కాదు అని చెప్పడానికి వచ్చాను. ఇంకోసారి మీ ఆయన మా ఇంటి వైపు వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. చూసావు కదే, మా చెల్లెలేదో సరదాగా చెప్పింది అనుకుందాం. మరి దీని సంగతి ఏంటి? లేదే,
ఇప్పుడు పూర్తిగా చెడిపోయాడు. అంత నా కర్మే. పోస్ట్